హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈరోజు మన రెసిపీ బ్రెడ్ గులాబ్ జామ్ 10 మినిట్స్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 6 బ్రెడ్ ముక్కలను తీసుకొని దాంట్లో నుంచి సైడ్స్ ఉన్న బ్రౌన్ కలర్ని అంతా కట్ చేసుకునేయండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని దీన్ని బాగా పొడి చేసుకునేయండి. చేత్తోనే నేను ఇక్కడ పొడి చేసుకునేస్తున్నాను. లేదనుకుంటే మీరు మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్ని ముక్కలుగా తీసి ఈ విధంగా బాగా పొడి చేసుకునేసాను. మీకు కష్టం అనిపిస్తే మీరు మిక్సీకి కూడా వేసుకునేయండి, ఇంకా త్వరగా అయిపోతుంది. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పాలేసుకొని బాగా కలుపుకోండి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కొంచెం పాలేసుకుంటా చూసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్ని ముక్కలుగా చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలో అంత చేసుకోండి. ఈ విధంగా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు రౌండ్గా చుట్టుకోండి. నేనైతే ఇక్కడ చిన్ని బాల్స్గా చేసుకున్నాను. 2 రకాల షేపుల్లో నేను చేసుకున్నాను. లేదంటే మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి నూనె పోసుకోండి. అది బాగా హీట్ అయ్యాక మనం రౌండ్గా చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకునేద్దాం. ఈ విధంగా అన్నీ వేసుకునేసిన తర్వాత దీన్ని మంట తగ్గించేసి లైట్ గోల్డెన్ కలర్లోకి ఇది వచ్చే అంతలోకి మనము ఒక ప్యాన్లోకి షుగర్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని లైట్ పాకం వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం యాలక్కాయ వేసుకోండి. ఒక రెండు యాలక్కాయలు వేసుకునేసి దీన్ని బాగా ఉడకనిచ్చి ఒకసారి కలబెట్టేసి ఆపేయండి. మనం ఆ బాల్స్ని నూనెలో నుంచి డైరెక్ట్గా ఎత్తి ఈ పాకంలోకి వేసేస్తే అప్పుడు అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అన్నీ ఆ పాకంలోకి వేసుకునేయండి. అన్నీ వేసుకునేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసి ఒక 2 hours బాగా ఊరనిచ్చేయండి. అప్పుడు ఆ పాకము ఆ లడ్డూలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, తినడానికి తీయగా బాగుంటుంది. అంతే, మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.